వాళ్ళదే ఇస్తున్నారు. మీరు మాట్లాడినా వేస్ట్. ఏం సినిమా చూపిస్తావు నువ్వు? నీకు అంత సీన్ ఉందా? నువ్వు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కుంటున్న నాయకుడు నువ్వు. రైట్. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే అక్కడక్కడ నాయకులు ముఖ్యమంత్రి కోసం హోదా కోసం పోరాటం చేస్తారు. నువ్వు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కునే స్థాయి దిగజారావు. ఓకే ఓకే. బాలకోటి గారు ఏంటి, ఓడిపోతే వేరే రాష్ట్రంలోకి వెళ్తే ఇంకా తరిమి కొట్టినట్ట అంతే కదా మరి. వర్మ గారు అంటే చంద్రబాబు నాయుడు 2019 ముందు హైదరాబాద్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అంత ముందు హైదరాబాద్ నుంచి ఉన్నాడు. వాళ్ళు తరిమి కొట్టేటేనా? నేను ఆల్రెడీ అడిగానండి, అది నేను అడిగాను, నేను ఉన్నాను కదా. పెద్దవాళ్ళే మీరు, సత్యప్రసాద్ గారు ఏం మాట్లాడతారు మీరు? ఓకే ఓకే. బాలకోటి గారు, వర్మ గారు ఇది ప్రజాస్వామ్యం, ప్రజల ప్రతి అంశాన్ని చూస్తూ ఉంటుంటారు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. నేను ఒక విషయాన్ని మాత్రం క్లెయిమ్ చేసుకుంటున్నానండి. ఈ దేశం యొక్క యుద్ధంలో చనిపోయింది కూడా గిరిజన బిడ్డ మురళీ నాయక్. రాష్ట్ర ఉద్యమంలో వసూలు బాసిన వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలు అధిక శాతం మంది ఉద్యమాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న కూడా వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసింది కూడా వాళ్ళే. మీరు కొద్దిగా ఓపిక పట్టండి. ఈ రాష్ట్రంలో పరిపాలన గురించి ఒక ఉదాహరణ చెప్తా. రాత్రి 12:30 గంటలకే ఒక మహిళా అభాగ్యురాల వీడియో నేను చూశానండి. నాకు పెడితే నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున మహిళా కుటుంబం దగ్గరికి వెళ్ళొచ్చా. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా చందనపాడు మండలంలో విపరీతలపాడు ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ తనను అవమానపరిస్తే ఉపాధి హామీ కోరి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్కి వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇదిగోండి పరిస్థితి. నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్ నేను మా సొంత ఖర్చు పెట్టుకుని నేను బ్యాంక్ అంటే నాకు నేను సీరియస్ గా ఇస్తాను. వాడికి ఎంత పడకుంటే వాడు మాట్లాడతాడు. ఎప్పటికీ చెప్పుకుంటారు ఎవరికి మర్యాదలు అంత మర్యాదలు మాట్లాడు. నేను ఒక్క మాట కూడా వర్మ గారు దాదాపు 2 నిమిషాల వీడియో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి, రాష్ట్ర డిప్యూటీ సీఎంని ఉద్దేశించి, అన్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని ఆవేదన చెందింది. అవతల నిందితుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. వెరసి ఈ కేసు ఏమైందంటే తన భార్యకి కడుపు నొప్పి వచ్చి చనిపోయిందని చెప్పి భర్తే ఫిర్యాదు చేసే పరిస్థితిలో పంచాయతీ జరిగింది. నా బాధ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ రాజకీయాలు పక్కన పెట్టండి. మీరు కసిరెడ్డి గారిని లోపలేస్తారా, బయట ఉంచుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తారా, బయట ఉంచుతారా, లేదా అరెస్ట్ చేస్తారా? ఇది కాదు పంచాయతీ. సామాన్య బిడ్డలు చనిపోతుంది. మొన్న బనకచర్లలో ఒక అంగన్వాడీ స్వర్ణలత మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ దగ్గరికి నేను వెళ్ళా. తెలుగుదేశం పార్టీ నాయకుడే, నేను కమ్మోడిని, నువ్వు మాలదానివి ఏం చేస్తావే అన్నాడు. మరి బాలకోట కూడా మాలోడే. అది వెళ్ళటం కూడా తప్పయింది. నా బిడ్డల దగ్గరికి వెళ్ళి ఓదార్చి 2 బిడ్డల తల్లి ధైర్యం చెప్పి ఎలాంటి ఆత్మహత్య చేసుకోమాకమ్మా, చట్టం ఉంది, చట్టం చూస్తుందమ్మా అని అంటే బాలకోట ఎందుకు వెళ్ళాడు? ప్రభుత్వానికి ఇబ్బంది పెడతానికి. అంటే నాణానికి బొమ్మ బొరుసు ఉంటుంది వర్మ గారు, కానీ రాజకీయాలకు బొమ్మ బొరుసు